శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం పుష్యమాసం యందు అత్యంత శక్తివంతమైన రోజుగా ఈరోజు మనం తెలుసుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రం కానీ తిథి కానీ చాలా శక్తివంతమైన నక్షత్రం, అలాగే తిథి కూడా చాలా బలమైన తిథిగా చెప్పుకోవాలి. అమావాస్య తర్వాత ప్రత్యేకించి ఈ సంకటహార చవితి శుక్రవారం రావడం చాలా ప్రత్యేకం. అలాగే ధనిష్ట నక్షత్రం అందువల్ల ఈరోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకుంటూ ఉదయం సాయంత్రం వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కుటుంబంలో సంతోషకరం, అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోవాలి, శత్రువుల ప్రభావాలు పూర్తిగా తగ్గిపోవడం, ధనం కలిసి వచ్చే అవకాశాలు తెప్పించుకోవాలి. పిల్లలు విద్య విషయంలో అన్నిట్లో కలిసి వచ్చి మన కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి మొట్టమొదట ప్రయత్నం ఈ పుష్యమాసం యందు మనకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు పంచమ రాశిలోకి వెళ్ళినప్పుడు మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మనకు ఆత్మవిశ్వాసం బలం రెట్టింపు సంఖ్యలోకి వస్తుంది. ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఆలోచనలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏదో ఆందోళనకరమైన కొన్ని మనసులు కలిగినట్లు ఉండవు. అందువల్ల ఉత్సాహం కలిగినప్పుడే అనేక కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం, విజయాన్ని పొందగలుగుతున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని స్థానాల్లో చంద్రుడు అక్కడికి మకర రాశిలో కానీ ధనుసు రాశిలో కానీ కొన్ని రాశుల్లో ఎక్కడైనా కానీ కొన్ని బలం తక్కువైన స్థానాల్లో ఉన్నప్పుడు అధికారం అనేది ఎక్కువగా రాదు. అందువల్ల కొద్దిగా బలం మనసుకు కావాలి. బలం అనేది మనసుకు ప్రేమ బలాన్ని తెప్పిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో సంతోషాన్ని ఇస్తాయి. శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో విజయం పొందగలుగుతారు. ఉద్యోగ రీతిగా సానుకూలమైన స్థానాల్లో మార్పు కలుగుతుంది. విజయ అవకాశం కలిగించే రోజుగా ఈరోజు మొట్టమొదట ప్రారంభం అవుతుంది. అమావాస్య తర్వాత రుద్ది చంద్రుడు యొక్క బలం సంపూర్ణంగా ఉంటుంది. ప్రతి 2.5 రోజుకి చంద్రుడు యొక్క స్థితిగతులతో మార్పు కలుగుతూ, అలాగే కుంభరాశికి ఒక్క నెలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ కుంభరాశికి రావడం అనేది జరుగుతుంది. అందువల్ల ప్రతి జన్మరాశిలో నుంచి ప్రారంభమవుతున్న ఈ చంద్ర భగవానుడు ద్వాదశ స్థానం వరకు ఉండగలుగుతుంటారు. అందువల్ల మనకు కష్టాలు, మానసిక సుఖాలు అన్ని రకాలుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల్లో చాలా మనం అనుకున్న పనులు ఉత్సాహంగా జరుగుతుంటాయి. కొన్ని రోజుల్లో మనం మనసులో బాధలు, మానసిక ఒత్తిడిని కూడా అధిగమించే అవకాశం కూడా తెప్పించుకోవాలి. ప్రతిరోజు సంతోషకరమైన పండగ రోజు కాదు. ఏదో ఒక రోజు మన వేగానికి, మన ఆలోచనలకి, మనం నడుస్తున్న విధానానికి చాలా మార్పులు తెప్పిస్తుంది గోచార ఫలితం. మన అనుభవాన్ని పెంచాలంటే ఎప్పుడైనా మనం కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడే మన అనుభవాన్ని కూడా పెంచుకోవడం, ఇతరులకు కూడా సలహా ఇచ్చే అవకాశం కూడా కలిగిస్తుంది కొన్ని సందర్భాలు. అలాగే ఈ తులారాశి వారికి ఎన్నో కష్టాలు, మానసిక ఒత్తిళ్ళు, బాధాకరమైన సన్నివేశాలను దాటి సంతోషకరమైన అడుగుల్లోకి ప్రవేశం చేయబోతున్నాం. రాబోయే ప్రతిరోజు కూడా మనం సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. అలాగే ఈరోజు సంపద, ఆస్తి మరియు శారీరక మానసిక బలాన్ని మీరు పెంచుకోవాలి. అలాగే విద్యార్థులు చదువు విషయాల్లో చాలా క్లుప్తంగా వాళ్ళ మనసును పెట్టి చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరమైన సమస్యలని పరిష్కరించుకొని వృత్తి విషయాల్లో అభివృద్ధి పరుచుకునేలాగా ఈరోజు మొదట మీ ఆలోచనల ద్వారా విషయాన్ని గమనించి సంపూర్ణమైన విజయ ఫలితాన్ని తీసుకొని వెళ్ళాలి. మీరు అన్ని ప్రయత్నాల్లో వరుస విజయాలు మిమ్మల్ని వరిస్తూ వచ్చిన వ్యాపార విషయంలో ఆటుపోట్లున్న మీరు దాన్ని చూడడం వల్ల ఇబ్బందికరమైన మనసుతో ఉన్న వాళ్ళు కూడా త్వరగా కోలుకొని విజయ అవకాశాలకు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రులు మనకు కొద్దిగా
సహకారం అందిస్తూ మన కుటుంబానికి చాలా వెన్నెముక్కలాగా ఉండి మనల్ని సంతోషాన్ని ఎదురు చూస్తూ ముందుకు నడిపిస్తున్న బంధువులకు కూడా మనం చాలా మంచి ఫలితాన్ని చూడడం వల్ల బాగుంటాం. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక దైవ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మీరు పాల్గొనడం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి, సంపద అధికారికంగా బలంగా మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు దూర ప్రయాణాలు చేసి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడం, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గ్రహస్థితుల్లో ఇబ్బందులు కలిగినప్పుడే మానసిక ఒత్తిడి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడున్న తులారాశి గ్రహస్థితుల యొక్క ప్రభావం చాలా మార్పులు కలుగుతూ వస్తూ ఉంటుంది. అలాగే కొద్దిమంది రాజకీయవేత్తలు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు కూడా త్వరగా కోలుకునేదానికి అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు అధిక లాభాలను అందించి ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం శుభ కార్యక్రమాల విషయాల్లో ఎక్కువగా త్వరగా మనం దాన్ని వివాహం చేసేసుకునే వారి కోసం వివాహ విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేసి ముందుకు పోవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈరోజు గోచార ఫలితాల్లో ఈవేళ మీరు పని చేయడానికి చాలా చాకచక్యంగా ఉంటారు. మీరు దూరమైన కొన్ని విషయాలు పదజాలాలు ఉపయోగిస్తున్న కొన్ని మంది మనల్ని విమర్శించే వాళ్ళు ఈరోజు వాళ్ళు విషయాల్లో తరిమి కొట్టడం అనేది కూడా జరగబోతుంది. వాళ్ళ పొగరతనం పూర్తిగా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు శుభగ్రహాలు ఎప్పుడు బలంగా వచ్చినప్పుడు మనల్ని ఇబ్బంది కలిగించే వాళ్ళు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఏర్పడుతుంది. లక్ష్య సాధన కోసం పోరాడుతున్న తులారాశి వారు చిన్న సమస్యలని పట్టించుకోకుండా చాలా మనసు కలిగిన కొన్ని విషయాల్లో మనం ప్రయాణం చేసి ముందుకు పోవడానికి ప్రయత్నించుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం పొందగలుగుతారు. మీకు వచ్చిన వ్యక్తి మీ మనసును భావాలను తెలియజేయలేకపోతారు. ప్రేమలో ఉన్న హాయిని మీరు ఈరోజు అనుభూతిని పొందగలుగుతారు. ఈవేళ మనసు ప్రశాంతంగా మీ ఒక దీక్షా పయనం అనేది జరగబోతుంది. అందువల్ల అందరూ కూడా ఈరోజు మనసులో ఉన్న కళాత్మక కొన్ని విషయాలు కూడా ఈరోజు మీలో ఉన్న కళలు సంబంధించిన విషయాలు కూడా ఇతరులు తెలుసుకునే అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే కొత్త పరిచయమైన ఒక వ్యక్తి మీకు సహకారం అందించి మీ జీవితంలో కొంచెం సహాయ సహకారాలు అందించడం వల్ల ఇబ్బందులు తొలగుతాయి. మీరు మానసిక ఒత్తిడి కలిగిస్తున్న కొన్ని మంది వాళ్ళకి సూచనలు, సమస్యలని చాలా చాకచక్యంగా మీరు త్వరగా దాన్ని ముగించడం వల్ల ఇబ్బందుల్లో నుంచి బయటపడగలుగుతారు. మరియు ఎక్కువగా విశ్రాంతి, ప్రశాంతత అవసరం ఉంటుంది. సమస్యలు చిన్ననైనా పెద్దదైనా ఒంట్లో కాస్త నలత ఉన్నా సరే అశ్రద్ధ చేయకండి. ఈరోజు కాసేపు విశ్రాంతికి సరదాగా గడపడానికి కేటాయింపు మీ వయసు వారితో ఎక్కువగా కలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది.